గురుపుత్రిక సుముత్రిని మాటలు విని, ఓయి కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరు కౌగిలించకనక సుఖమునందక నేనింటికి రాను, నేనిచ్చటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరమునొల్లను, ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠురముగా మన్మథావేశంతో మాట్లాడిన గురుపుత్రికను చూసి సుమిత్రుడు ఏమి చేయవలనో తెలియని స్థితిలో నుండెను. చివరకాతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరూను పద్మములతో, పుష్పములతో, చిగురుటాకులతో మన్మథశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛా సుఖములను అనుభవించిరి. వారిద్దరూ తృప్తిపడిన తర్వాత సమిధలో మున్నగు వాణిని తీసుకుని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వాణిని చూసి ఆనందపడెను. పుత్రికని చూసి, నీవు చాలా అలసినట్లు ఉన్నావు, మధురాహారము తిని విశ్రాంతి నందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేనని లోనికేగెను. కొంతకాలమునకు తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునికిచ్చి వివాహం చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపైబడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగులు దుఃఖించెను. అయ్యో, సుఖములను అందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిటి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములో దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు అని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడనే యోగి ఆ ప్రాంతమున తిరుగుచూ సుదేవుని రోదధ్వనిని విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పుము, నీ దుఃఖమును పోగొట్టుతానని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖ కారణమని చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవుని భార్యాపుత్రులను చూసి క్షణకాలము ధ్యానయోగమునంది ఇట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వ జన్మలో క్షత్రియ కులమున జన్మించింది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి యవనవతియగు ఆమె తన జారుల మాటలు విని తన భర్తను వేధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన ఈమెకి జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమును ఎట్లు జన్మించినదాయని నీకు సందేహం రావచ్చును. దానికి కారణము కలదు, వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతమును ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతమును చూసినది. ఆ పుణ్యఫలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించింది. ఈ జన్మయందును స్వేరిణి అయి నీ శిష్యులతో అధర్మంగా రమించెను. ఆ దోషము వల్ల ఈమె తమ కర్మఫలములను ఇట్లు అనుభవించుచున్నది. చేసిన కర్మను అనుభవించక తప్పదు కదా అని పలికెను.